పాపం కేసీఆర్ అనాలా, సారీ కేసీఆర్ అనాలా? చాలా బాధ అనిపించింది నిన్న కవిత మాట్లాడిన మాటలు చూస్తుంటే. అదేదో పోరాట యోధురాలు ఇలాంటి ఉపన్యాసాలు లేకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు జాలిపడాల్సింది కేసీఆర్ని చూసి. రాష్ట్రం నిజాం నవాబుల చెర నుండి విడిపడ్డటువంటి ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా అవతరింపచేయాలనుకున్నప్పుడు బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసింది ఆంధ్రాతో. ఆంధ్ర వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ వాళ్ళకి ఇష్టం లేదు. బలవంతపు పెళ్లి చేశారు ఆ రోజున. ఆ తర్వాత ఒకవైపున జై తెలంగాణ ఉద్యమం, ఒకవైపు జై ఆంధ్ర ఉద్యమం. రెండుసార్లు ప్రజలు ఇటు ఆంధ్రాలో తిరగబడ్డారు, అటు తెలంగాణలో తిరగబడ్డారు. బట్ ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం, ఇందిరాగాంధీ నాయకత్వం బలవంతంగా అణచివేసి చివరికి ఉద్యమం, రాష్ట్ర విభజన అనేది జరగకుండా చేసింది. అయినా ఆ ఆకాంక్ష ప్రజల్లో ఉందన్నది గుర్తించి ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి వాడు సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి ఉద్యోగులందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి మేధావులందరినీ ఒకే తాటి మీద నడిపించి పార్టీలకి అతీతంగా అందరినీ జై తెలంగాణ నినాదం చేయించి దానికోసం ఎత్తులు పై ఎత్తులు నిరంతరం వేసి రాష్ట్ర విభజన సాధించిన వాడు కేసీఆర్. ఒక ఆంధ్రుడిగా నాకైతే కోపం ఉంటుంది, ఎందుకంటే ఆంధ్రుల మీద ఆనాడు విషం చిమ్మినందుకు. బట్ ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రుల జోలికి రాలేదు కేసీఆర్. ఆంధ్ర ప్రజల్ని చక్కగా చూసుకున్నాడు కాబట్టి గౌరవిస్తాను నేను. విభజనకి ముందు ఆంధ్రుల మీద చిమ్మిన విషాన్ని చూసినప్పుడు కేసీఆర్ మీద తీవ్రమైన కోపం వచ్చింది నాకు. కానీ విభజన కోసం అతను తీసుకున్నటువంటి ఆ స్టాండే విభజన తెచ్చిపెట్టింది అన్నటువంటి పాయింట్. 2009లో ప్రకటన చేసి పక్కకి తప్పుకుంటున్న కాంగ్రెస్ని మళ్ళీ దారిలో పెట్టడానికి ఆమర నిరాహార దీక్ష చేసి సాధించగలిగాడు. ఆ రోజున కాంగ్రెస్ దగ్గర నుంచి, తెలుగుదేశం దగ్గర నుంచి అందరినీ కలుపుకు వెళ్ళి చేసుకురాగలిగాడు. విభజన తర్వాత కరెంటు చీకట్లతో నాశనం అయిపోతుంది, నీళ్లు లేక వెలవెల్లాడిపోతారు, బీహార్ కంటే దారుణంగా తయారవుతారు, సోమాలియాలాగా మారిపోతుంది తెలంగాణ అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడంలో కన్ఫ్యూజ్ చేసినటువంటి ఇదే కాంగ్రెస్, ఇదే తెలుగుదేశం, ఇదే నాయకుల మధ్యన దేశంలోనే నెంబర్ 1 తలసరి ఆదాయంగా తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్. రైతు బంధు లాంటి పథకం తీసుకొచ్చి వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైతులకు 6,000 పథకానికి స్ఫూర్తి కేసీఆర్. ఆనాడు రుణమాఫీ, అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దాకా క్యూ లైన్లలో నుంచోదీయకుండా ఇబ్బంది లేకుండా కొనసాగించినవాడు. ఆ పర్యవసానమే ఒకప్పుడు విభజనకి ముందున్నటువంటి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో అత్యధిక ఉత్పత్తులు ఉంటే విభజన తర్వాత రాష్ట్రంలో తెలంగాణ నెంబర్ 1గా వ్యవసాయ ఉత్పత్తుల్లో ఉంది. బియ్యం ఉత్పత్తుల్లో దేశంలోనే నెంబర్ 1, అనేక ఉత్పత్తుల్లో దేశంలో నెంబర్ 1గా తీసుకొచ్చారు. అదే సందర్భంలో పల్లె ప్రాంతాలతో పాటు హైదరాబాద్ అభివృద్ధి నాడు జనార్దన్ రెడ్డి పునాది వేస్తే, చంద్రబాబు నాయుడు దారి తెస్తే, రాజశేఖర్ రెడ్డి కొనసాగిస్తే దాన్ని అద్భుతమైనటువంటి దశలో నడిపించినటువంటి వాడు కేసీఆర్, కేసీఆర్ కొడుకు కేటీఆర్. ఒక పక్కన హైటెక్, ఇంకో పక్కన పల్లె, రెండింటినీ ఒక బ్యాలెన్స్ చేసుకెళ్ళినటువంటి కేసీఆర్ తెలంగాణకి ఏం చేశాడు, తెలంగాణకి ఏం సాధించాడు, తెలంగాణ నాశనం అయిపోయింది అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలించి ఒకవేళ అట్లాంటిది జరగకపోతే ఆ నాశనానికి కారణమే వాళ్ళు కదా. కానీ 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళు 50 ఏళ్లలో చేయలేదు అన్నటువంటి ఉపన్యాసాలు ఇస్తుంటే నోటితో కాదు, దేంతో నవ్వాలో దాంతో నవ్వాలి. కానీ కాంగ్రెస్ వాదనని తన నోటి నుంచి పలుకిస్తూ అద్భుతాలు చేసి పెట్టిన తన తండ్రిని అసమర్థుడిగా చూపెడుతూ చక్కటి పాలనా తీరుని కనబరిచినటువంటి తన అన్నని చేతకాని వాడిగా చూపెడుతూ తన స్వార్థం కోసం లిక్కర్ కుంభకోణం ద్వారా ప్రజలందరి దృష్టిలో ఎంత దోపిడీ చేసిందో తెలిసాక దాన్ని కవర్ చేయడానికి తన పుట్టింటిని బలిపశువుని చేస్తూ, తన అన్నని బలిపశువుని చేస్తూ,
తన నాన్నని దొంగని చేసిన ఉపన్యాసం కంటే కూతుర్నే కను కాదు, కంటే ఇలాంటి కూతుర్ని కనకు అన్నటువంటి మాట అనాలనిపించింది. చక్కగా చేసి చివరికి ఇలాంటి మాట పడాల్సిన కర్మ పట్టింది. పాపం కేసీఆర్ అనిపించింది.